సో మిస్టర్ తౌఫిక్, మేము ఆఫర్ చేస్తున్న ఈ జాబ్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్, స్కిల్స్, టాలెంట్ అన్నీ నీలో ఉన్నాయి. ఐ లైక్ ద ఆన్సర్స్ యూ గేవ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ మేము ఎదుగుతున్న క్యాండిడేట్ ఎలా ఉండాలో నువ్వు ఎగ్జాక్ట్లీ అలానే ఉన్నావయ్యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నేను సెలెక్ట్ అయిపోయినట్టేనా? యా నీ సెలెక్షన్ గురించి నేను హెచ్ఆర్కి ఇన్ఫార్మ్ చేస్తాను. దాని గురించి వరీ లేదు. కానీ ఒక చిన్న పాయింట్ అయ్యా, నువ్వు గనక 2 వీక్స్లో మా కంపెనీ జాయిన్ అవుతానంటేనే నేను హెచ్ఆర్కి చెప్పి ఆఫర్ లెటర్ రిలీజ్ చేపిస్తాను. లేదంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మాకు చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అదెలా కుదురుతుంది సార్? ఇప్పుడు నేను కరెంట్ పనిచేస్తున్న కంపెనీలో నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి కదా. అక్కడేమో నోటీస్ పీరియడ్ 2 months మినిమం సర్వ్ చేయాలి. అబ్బే, అన్ని వీక్స్ వెయిట్ చేయడం మా వల్ల కాదు. మాకు చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. అది కాదు సార్, కొంచెం అర్థం చేసుకోండి. నేను అక్కడ ప్రాపర్గా రిలీవింగ్ తీసుకోకపోతే గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఇష్యూ అవుతుంది కదా. అబ్బే, చాలా కష్టం తౌఫిక్. నీకు ఆల్రెడీ చెప్పానుగా, మాకు చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సార్, నేను మా కంపెనీ హెచ్ఆర్తో మాట్లాడి నెగోషియేషన్కి ఏమైనా ఛాన్స్ ఉందేమో అని కనుక్కుంటాను. నాకు కనీసం 1 month అయినా టైం ఇవ్వండి సార్. సారీ తౌఫిక్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ నా, వీ కాంట్ వెయిట్. అర్జెంట్ నీడ్, మేము ఆగలేం. రే, అంత అర్జెంట్ ఉంటే అంత ఆపుకోలేకపోతే ఆ రిజైన్ చేశాడు కదా, ఆన్నే రీటైన్ చేసుకోండి రా. అంతేగాని మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూకి పిలిచి టైం వేస్ట్ చేయొద్దు. అయినా మీ హెచ్ఆర్ చెప్పాను కదా, నేను 2 months నోటీస్ పీరియడ్ అని చెప్పి. నీకు చెప్పలేదా? చెప్పినా నువ్వు వెళ్ళలేదా? ఏం మాట్లాడుతున్నావు? రే, మీ కంపెనీలో నోటీస్ పీరియడ్ ఎన్ని డేస్ రా? 90 days. అండ్ వీ ఫాలో దట్ రూల్ వెరీ స్ట్రిక్ట్లీ. యూనో, ఇప్పుడు నువ్వు అప్లై చేస్తున్న పొజిషన్లో ఆల్రెడీ ఉన్నవాడు 90 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తున్నాడు కూడా. అబ్బా, మీ కంపెనీ వాళ్ళు స్ట్రిక్ట్గా 90 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. అదే పక్క కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూకి వచ్చి వాళ్ళు జాయిన్ అవుతానంటే వాళ్ళు నోటీస్ పీరియడ్ బ్రేక్ చేసుకొని వచ్చేయాలి. అబ్బా, ఏం రూల్స్ రా మీవి. అంటే అది చెప్పాను కదా, మాకు చాలా రే ఆపరా. ఇంకోసారిగా నువ్వు అర్జెంట్ అన్నావు అనుకో, మైండ్ స్పేస్లో ఉరికించి కొడతాను. ఒకడా గడివి బ్లడీ నాన్సెన్స్.